వారణాసిలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో సుఖం కోసం ఒక తల్లి తన సొంత కొడుకునే హతమార్చింది. 2 ఏళ్ల క్రితం సోనా శర్మ భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత తనకి 2 పిల్లలు, కొడుకు సూరజ్కి 10 ఏళ్ళు, అలాగే 5 ఏళ్ల కూతురుతోని మచ్చర్ హట్టాలో ఆమె నివాసం ఉంటుంది. వారణాసికి సంబంధించిన మచ్చర్ హట్టాలో నివాసం ఉంటున్న సమయంలో ఫైజాన్ అనే ఒక యువకుడితోని సోనాకి వివాహేతర సంబంధం ఏర్పడిన తర్వాత ఆ 10 ఏళ్ల తన కొడుకు దీన్ని ససేమీరా ఒప్పుకోలేదు. తల్లిని ప్రశ్నించాడు, తల్లికి ఎదురు తిరిగాడు. నువ్వు చేసేది తప్పు అని చెప్పి తల్లిని చాలాసార్లు మందలించే ప్రయత్నం చేశాడు. 10 ఏళ్ల కొడుకే మందలించే ప్రయత్నం చేస్తే తట్టుకోలేకపోయింది తల్లి. ఆ సూరజ్ని తన ప్రియుడితో కలిసి ఆ తల్లి సోనా శర్మ అతి దారుణంగా, అతి కిరాతకంగా ఆ 10 ఏళ్ల బాలుడిని చంపేసిన 24 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళని వెతికి పట్టుకున్నారు. ఆ వెతికి పట్టుకునే ప్రయత్నంలో ఫైజాన్ పారిపోతుండగా అతన్ని ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం కూడా చేశారు పోలీసులు. ఫైజాన్కి కాలికి గాయం కూడా అయినట్టు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్నాక స్థానికులు వారణాసిలో ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళంతా చాలా భయభ్రాంతులకు గురయ్యారు. సొంత తల్లి కొడుకుని చంపింది. ప్రియుడు కోసం, శారీరక అవసరాల కోసం అని చెప్పాలా, ఇంకేం మాటలు చెప్పాలా నాకు అర్థం కావట్లేదు అసలు. అలాంటి ఒక సిట్యువేషన్. ప్రస్తుతానికి 10 ఏళ్ల సూరజ్ అనే బాలుడిని సొంత తల్లి సోనా శర్మ, వారణాసికి చెందిన ఈ సోనా శర్మ తన ప్రియుడితోని వివాహేతర సంబంధం ఏదైతుందో ఆ సంబంధం కోసం సొంత కొడుకునే కడతీర్చింది.